మనకి ఏపీలో ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పి ఒక స్యూడో మేధా ఉన్నాడండి. ఇతను ఎప్పటికప్పుడు తన అసలు రంగుని బయటపెట్టుకుంటూనే ఉంటాడు. అయినా కూడా చాలామంది ఈయనేదో పెద్ద విశ్లేషకుడు, ఈయనేదో బయట నుంచి పొలిటికల్ డెవలప్మెంట్స్ని అబ్జర్వ్ చేసి చాలా ఇంప్యాషన్డ్గా ఎటువంటి పక్షపాతం లేకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద మాట్లాడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయనకి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగు శిష్యుడిగా 2 సార్లు ఎంపికయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన మెయిన్ కార్యక్రమం ఏంటి అంటే హ్యాచెడ్ జాబ్ చేయడము, గోతులు తవ్వడం అంటారు కదా, అదండి హ్యాచెడ్ జాబ్ అంటే. ఈ గోతులు తవ్వేటువంటి కార్యక్రమాన్ని మన ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన చేసేవాడు అప్పట్లో. సరే, ఆయన మరణం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రావడము, మరి ఏ కారణం చేతనో తెలియదు కానీ ఈయన దగ్గరికి రానివ్వడం లేదు. దగ్గరికి రానివ్వకపోయినా కూడా చాలా కాలంగా ఈయన తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డానికి. ఈయన ఎట్లాంటి వాడంటే ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఒకసారి పిలిచి ఈయన్ని ఏదో జాతీయ రాజకీయాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో బీజేపీ తోటి కొట్లాట పెట్టుకున్నాడు కాబట్టి కేసీఆర్ దాని గురించి ఏదో సలహాలు సంప్రదింపులు చేయడానికి ఈ ఉండవల్లిని పిలిచాట. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కోసం విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాను, నేను పార్లమెంట్లో పోరాటం చేశాను చెప్పి పుస్తకం కూడా రాసుకొని చాలా హడావుడి చేసేవాడు ఎప్పుడు కూడా. ఈయనొక్కడే పెద్ద వీరుడు సూర్యుడు, విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని చెప్పి. ఇలాంటి వ్యక్తి కేసీఆర్ పిలిచాడని చెప్పి ఆయన గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు. మధ్యాహ్నం భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు ఇక కేసీఆర్ అంతటి వాడు ఈ దేశంలో మరొకడు లేడు, ఆయన చాలా శక్తిమంతుడు, చాలా శక్తిమాన్ అని చెప్పి ఇట్లా ఏవో మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. బేసికల్లీ సెల్ఫ్ సర్వింగ్గా ఎట్లా ఉంటుంది ఆయన వ్యవహార శైలి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఆయన అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి రామోజీరావు అంటే పడదు కాబట్టి, అంటే పడదంటే అంతకుముందంతా బాగానే ఉండేది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం మీద ఈనాడులో చాలా విమర్శనాత్మక కథనాలు వచ్చినాయి. అంతకుముందు ఎన్టీఆర్ మీద కూడా వచ్చినాయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కూడా వచ్చినాయి. చాలామంది అనుకున్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రత్యేకంగా అదనంగా ఎక్కువ వచ్చిందేమీ లేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ లాగానే ఇంత కాకపోయినా కూడా ఆయన కూడా ఏంటంటే నా మీద, నా ప్రభుత్వం మీద, నా ప్రభుత్వ పనితీరు మీద ఎవరైనా విమర్శిస్తే సహించేది లేదు, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అందుకని అసలు ఈ రామోజీరావు ఏంటి, అతని సంగతి ఏంటి తేల్చండి, మనం ఎవరినైనా సరే లైన్లో పెట్టేస్తాం కదా అని చెప్పి అప్పట్లో ఆంధ్రజ్యోతి మీద కూడా చేశారు నిజానికి. అట్లా ఫస్ట్ యాక్చువల్గా ఈనాడు మీద టార్గెట్ చేసి భారీ ఎత్తున ఎట్లా చేయాలి, ఇతన్ని ఏ రకమైన కేసులు పెట్టాలి ఇతని మీద అని ఆలోచిస్తే ఉండవల్లి అరుణ్ కుమారు ఇతను ఒక స్యూడో మేధావి కదా, వీళ్ళు లిటిగెంట్లు ఉంటారండి కొంతమంది, మనకి గతంలో బాగా ఉండేవాళ్ళు లిటిగెంట్స్ అనమాట. ఈ లిటిగెంట్ బుద్ధులు ఉంటాయి వాళ్ళకి. ఏ చిన్నదో తీసుకొని దాన్ని చాలా అల్లికలు చేసి చాలా కుట్లు కుట్టి దాన్ని ఒక పెద్ద కేసు కింద చిత్రీకరించి అల్లరి చేయటం అనమాట ఎవరినైనా సరే. సో అందుకు తగినవాడుగా ఉండవల్లి అరుణ్ కుమార్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఇతనికి అప్పచెప్పారు ఈ హ్యాచెడ్ జాబ్. ఏ రకంగా రామోజీరావు మీద, అతని సంస్థల మీద మనం దాడి చేయాలి, దెబ్బ కొట్టాలి. దానికి ఈయన ఒక కేసుతోటి బయటకు వచ్చాడు. అదేంటి అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ ఉండేది అంతకుముందు. ఆ కంపెనీలో జనం దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకునేవారు వాళ్ళు. ఈ డిపాజిట్లు తీసుకోవడం అనేది అది హెచ్యుఎఫ్ అనే కంపెనీ, అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే కేటగిరీ కిందకు వస్తుంది. అది ఈ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు స్వీకరించడం అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు అని చెప్పి సరే ఉండవల్లి చేసిన వాదన తర్వాత దాని మీద కోర్టు కూడా వెళ్ళాడు. అయితే బేసికల్లీ అదండి పాయింట్. అప్పుడు ఏం చేశారంటే ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ మీద రకరకాలుగా దాడి చేసి కమిటీ వేసి దానికి ఒక సిట్ అనమాట, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాంటిది వేసి కృష్ణరాజు అని ఒక ఆఫీసర్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన అరవింద్ రెడ్డి ఎవరు రిజిస్ట్రార్ ఉంటే అతని చేత నోటీసులు ఇప్పించి ఒట్టి వసంత్ కుమార్ చేత ఆరోపణలు చేయించి అసెంబ్లీలో బయట ఇట్లా వాళ్ళే కదా అంతా కూడా. వీళ్ళందరూ కలిసి మొత్తానికి దాని మీద ఏదో పెద్ద ఎత్తున చట్టాన్ని వెపనైజ్ చేయడం అంటారు కదా, వెపనైజ్ చేసుకొని దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని చట్టాన్ని దాడి చేయడం మొదలుపెట్టారు.
పాయింట్ ఏంటంటే జనరల్గా మీరు ఎప్పుడైనా సరే ఒక బ్యాంకు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒకేసారి గొడవ చేసి ఏదైనా చేసినప్పుడు జనం భయపడతారు, ఇదేమన్నా అవుతుందేమో, మనం పెట్టుకున్న డబ్బు పోతుందేమో అని. సో న్యాచురల్గా అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ మీద ఒత్తిడి పెరుగుతుంది. రన్ ఆన్ ద కంపెనీ అంటారు. రన్ ఆన్ ద కంపెనీ అంటే ఓని ఒకేసారి అందరం వచ్చి పరుగులు తీసి ఆ కంపెనీ మీద పడిపోవడం అనమాట. అట్లా పడిపోతే అతను డబ్బు తిరిగి చెల్లించలేడు ఒకేసారి. జనరల్గా డిపాజిట్ చేసినప్పుడు సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో చేస్తారు ఎవరైనా. సో ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోగానే డబ్బులు విత్డ్రా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది దశల వారీగా జరుగుతుంది కాబట్టి జనరల్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు దానికోసం కొత్త డబ్బును పక్కన పెట్టుకుంటాయి ఇట్లా వెనక్కి ఇవ్వడానికి. కానీ ఒకేసారి అందరూ వచ్చి మొత్తం డబ్బు కావాలని చెప్పి అడిగినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు రావాలి, అట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు పే చేయలేదని చెప్పి దాన్ని ఇంకా మరింత పెద్దదిగా చేసి చూపించి రామోజీరావుని అతని కంపెనీలు ఇబ్బంది పెట్టాలి. అది ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే విపరీతంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం రాజ్యం అంతా వాళ్ళదే కదా, ప్రెస్ అంతా వాళ్ళదే. అప్పుడు ఆంధ్రజ్యోతి కూడా చాలా సహకరించింది. ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఆ రోజున అంటే 2006, 7, 8 సంవత్సరాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన పెట్టిన ప్రెస్ మీట్లన్నిటికీ కూడా ఆంధ్రజ్యోతిలో చాలా భారీ ఎత్తున కవరేజ్ వచ్చేది. టీవీ 9లో కూడా బాగా కవరేజ్ వచ్చేది. అప్పటికి టీవీ 9ని ఇప్పట్లాగా ఈ కొత్త వాళ్ళు ఎవరు కొనుక్కోలేదు, అప్పటికి ఇంకా పాత వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ రాజశేఖర రెడ్డికి వీళ్ళు మాట్లాడుకొని పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వాలి దీనికని చెప్పి చేశారు. ఆ రకంగా పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చింది. ఎందుకంటే రామోజీరావు ఆయన పెద్ద మీడియా బేరన్ కూడా కాబట్టి, దేశంలో కూడా అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చేది ఎవ్రీడే. బయట పేపర్లో కూడా వచ్చేది. సో ఆ రకంగా ప్రతిరోజు కూడా దీని మీద బురద చల్లటం, కేసులు పెట్టడం, ఈ కమిటీల పేరుతోటి రిలీజ్ చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో ఎట్లా చేశాడో అట్లా అనమాట. రోజుకోటి ఒక కాగితం తీసి వాళ్ళకి ఇచ్చుకోవడం, దాంట్లో ఉన్నవి సగం లేనివి సగం, అర్ధ సత్యాలు, పాక్షిక సత్యాలు, అబద్ధాలు అన్నీ కలగలిపి రాసేయడం. ఆ రకంగా మసాలాలు కలిపి రాస్తూ ఉండేవాళ్ళు. టీవీల్లో విపరీతంగా వస్తుండేది. ఏంటంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ అక్రమాలు చేసింది, వాళ్ళు డిపాజిట్లు అన్నీ స్వీకరించారు, పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేశారు ప్రజల నుంచి అక్రమంగా. సో ఇప్పుడు డబ్బులు చెల్లించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ కంపెనీ అంత నష్టాల్లో ఉంది. రామోజీరావు మొత్తంగా తన కంపెనీలన్నిటి మీద కూడా లాస్ చూపిస్తున్నాడు. కాబట్టి జనం అంతా కూడా ఆరిపోయారు. ఈ కంపెనీ దివాలా ఎత్తుతుంది, జనానికి వాళ్ళ డబ్బులు తిరిగి రావు. ఈ రకమైనటువంటి ప్రచారం బాగా కొనసాగిందండి. అయితే వీళ్ళు ఎంత చేసినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమారు, ఈ చాణక్యుడు అని తాను అనుకునేటువంటి ఉండవల్లి అరుణ్ కుమారు, వీళ్ళు చాలా వెనక నుంచి చాలా మెలీషియస్గా, మ్యానిపులేటివ్గా చాలా చేశారు. కానీ ఎంత చేసినా కూడా జనం నుంచి అటువంటి రెస్పాన్స్ రాలా. మార్గదర్శి మీద, రామోజీరావు మీద మిగతా విమర్శలు ఎన్నైనా ఉండొచ్చు, పత్రిక మీద ఉండొచ్చు, లేకపోతే ఆయన బిజినెస్ మెథడ్స్ మీద వాటి మీద కూడా ఉండొచ్చు. అవి పక్కన పెడితే వీళ్ళు ప్రజలు ఎవరికి కూడా ఎప్పుడు పైసా కూడా ఎగ్గొట్టి ఎరగరు. వీళ్ళ కంపెనీల్లో ఎవరికి కూడా పబ్లిక్కి ఎప్పుడు కూడా నష్టం జరగలేదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఆ కారణం చేత వీళ్ళు ఎంత గొడవ చేసినా కూడా ఈ రన్ ఆన్ ద కంపెనీ అనేది వెళ్ళి ఒకేసారి మీద పడిపోవటం అనేది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద చాలా చేశారండి, మామూలుగా చేయలేదు. ఏ స్థాయిలో చేశారంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైనటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఏపీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలే ప్రధాన కారణం. 2004లో 2009లో కూడా అట్లా కంటిన్యూ అయింది కదా. సో ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారికి చాలా బలమైనటువంటి సీఎంగా పేరుండేది. కాంగ్రెస్ ఏది చెప్తే అది ఆయన ఢిల్లీలో. ఆ టైంలో ఏం చేశారంటే ఉండవల్లి గారు ఇక్కడ లెటర్ రాయడము, చిదంబరం అక్కడ ఫైనాన్స్ మినిస్టరు, ఆయనకి లెటర్ రాయడము, ఆర్బీఐకి లెటర్ రాయడము, అన్నీ వాళ్ళ సంస్థలే కదా, వాళ్ళ మంత్రులే, కాంగ్రెస్ వాళ్ళే అక్కడ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ న్యాచురల్గా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా వీళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా వెళ్ళేది. సో ఆర్బీఐకి లెటర్ రాయడము, వాళ్ళు ఇంటర్న్ మార్గదర్శికి లెటర్స్ రాయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఆర్బీఐ నుంచి చేశారు, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కూడా చాలా చేశారు అప్పట్లో చిదంబరం వాళ్ళు కూడా. అయితే చిదంబరానికి, ఆర్బీఐకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ₹1 కూడా ఎవరికి ఎగ్గొట్టలేదు అనే విషయం. అయినా కూడా ఇదేదో టెక్నికల్ ఇష్యూ ఒకటి ఉన్నది. అదేంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కేటగిరీ కింద ఉన్నటువంటి కంపెనీ
పబ్లిక్ నుంచి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదు అనేదో అందులో ఉన్నదని చెప్తున్నారు. ఆ ప్రకారంగా టెక్నికల్గా ఇది కరెక్ట్ కాదు. అయితే వీళ్ళు ఎవరికీ ₹1 కొట్టినట్టుగా కంప్లైంట్ లేదు. ఇది ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా కంప్లైంట్ లేదు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు అమరావతిలో ఎట్లా జరిగిందో ఎగ్జాక్ట్లీ అట్లా జరిగిందండి. ఆ రోజున అమరావతిలో ఎట్లయితే అక్రమంగా భూములు ఎవరో కొనేసుకున్నారు, లాగేసుకున్నారు, కబ్జా చేసుకున్నారని చెప్పి కంప్లైంట్లు పెట్టిద్దామని ఎంత ట్రై చేసినా కూడా దళితులు కానీ మరి ఎవరు కానీ ఎవరు పెట్టలేదు అసలు కేసులు ఏమి. వీళ్ళే సిఐడి వాళ్ళే సుమోటోగా కేసులు పెట్టుకుని ఎవరు నడిపిస్తూ ఉన్నారు అనుకోండి ఇప్పటిదాకా ఇంకాను. అదేవిధంగా ఆ రోజున ఎంత బలవంతం చేసినా కూడా మరి ఇన్ని వేల మంది డిపాజిటర్లు ఉంటే ఆ కంపెనీకి ఒక్కళ్ళు కూడా ఇదిగో మాకు డబ్బులు రాలేదని కానీ మా డబ్బులు అక్రమంగా వీళ్ళు డిపాజిట్ కింద తీసుకున్నారని కానీ లేదు. ఆ తర్వాత సరే రామోజీరావు తర్వాత ప్రకటించారు ఏంటంటే వాళ్ళ కంపెనీ ఆ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేది డిపాజిట్స్ ఇక్కడ నుంచి మేము స్వీకరించాం, ఉన్నది కూడా వెనక్కి ఇచ్చేస్తాం అందరికీ అని వాళ్ళు అందరికీ 2,600 కోట్ల రూపాయలు వాళ్ళు రైజ్ చేశారండి. రైజ్ చేసిన డబ్బుని అందరినీ కూడా వెనక్కి ఇచ్చేశారు డిపాజిట్లు అందరికీ. అయితే ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమున్నదండి? ఎట్ ద మోస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణ ఏంటంటే హెచ్యుఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ డిపాజిట్లు స్వీకరించడం అనేది కరెక్ట్ కాదు, అది చట్టానికి వ్యతిరేకం అని. బేసికలీ అదే కదా పాయింట్. అంటే ఇట్స్ ఏ టెక్నికల్ ఇష్యూ అంతే. ఎక్కడ కూడా మోసం అనేది జరగలేదు, ఎక్కడ కూడా డబ్బు సంబంధించి ఎగ్గొట్టడం అనేది జరగలేదు. ఒక్క డిపాజిటర్ కానీ పబ్లిక్లో ఒక్క వ్యక్తి కానీ నష్టపడలేదు. అయినా కూడా ఇదేదో చాలా అసలు దేశానికి ఇంతకంటే పెద్ద కేసు లేదు, అసలు ఎంతో దేశానికి లేకపోతే రాష్ట్రానికి చాలా నష్టం జరిగినటువంటి కేసులు కొన్ని వందలు ఉండగా ఇదే కేసు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తను వ్యక్తిగతంగా కేసు వేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత సహజంగానే ఆ స్టీమ్ అంతా పోయిందనుకుంటే తర్వాత ఎట్లాగో డిపాజిటర్స్ అందరికి వెనక్కి ఇచ్చారు కాబట్టి ఇందులో చేయడానికి ఏముందని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. కానీ ఆ కేసు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు నడిచింది కొన్నాళ్ళు. కానీ తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టులో 2014 ఆ ప్రాంతంలో అయి ఉంటుంది, ఈ కేసును కొట్టేశారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉండవల్లి అరుణ్ కుమారు దేశంలో ఎన్ని సమస్యలు ఉంటే, ఇంత అవినీతి జరుగుతుంటే, పబ్లిక్ డబ్బుని ఇంత అధికారంలో ఉన్నవాళ్ళు కాజేస్తుంటే ఆ విషయాలన్నీ పక్కన పెట్టి రామోజీరావు టెక్నికల్గా మిస్టేక్ చేశాడు, దీని మీద న్యాయం జరగాలి, లేకపోతే అసలు దేశం అంతా అన్యాయం అయిపోతుంది అని చెప్పి దాన్ని పట్టుకుని వేలాడి ఆ కేసులు వేయించి అది నడిపిస్తూ వచ్చాడు. 2020లో అది ఈ కేసు కొట్టేసిన తర్వాత 2020లో అతను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ అయితే వేశాడండి. అప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డిని కొంచెం కూడా ఏమన్నా చాలా జాగ్రత్తగా ఉంటాడు ఉండవల్లి అరుణ్ కుమారు, ఏమాత్రం కూడా డైరెక్ట్గా ఏం క్రిటిసైజ్ చేయడు, సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటాడు. ఆ సన్నాయి నొక్కులు కూడా సాక్షి పత్రికలో వేయరు, కానీ ఈ వార్త మాత్రం వేశారు. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కేసు మీద వెళ్ళాడు అని. వెళ్ళిన తర్వాత ఆ కేసు ఏమీ పెద్దగా నడవలేదు. ఇప్పుడు తాజాగా ఏమైందంటే డెవలప్మెంటు, ఈ కేసుని కొట్టేయండి అని చెప్పి వీళ్ళే మార్గదర్శి వాళ్ళే అంటే రామోజీరావు వాళ్ళే వెళ్ళారట సుప్రీంకోర్టుకి. వెళ్ళి వాళ్ళే ఒక పిటిషన్ మూవ్ చేసి దీన్ని వెంటనే హియరింగ్ పెట్టేసి దీన్ని విచారించండి అని. ఈ విషయం మరి నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని మళ్ళీ కేసు హియరింగ్ చేయాలి కాబట్టి సెప్టెంబర్ 19కి వాయిదా వేశారు కేసుని. ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది ఈ కేసులో. ఇంప్లీడ్ అవ్వడం అంటే ఈ కేసులో మేము మా తరఫున వాదిస్తాము ప్రభుత్వం తరఫున. ప్రభుత్వం అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావు అంటే సహజంగానే పడదు కాబట్టి ఈనాడు రామోజీరావు అంటే రోజు పొద్దున్నేస్తే అదే కదా మాట్లాడేది ఆయన. కాబట్టి ఆ కేసులో తాను గవర్నమెంట్ డబ్బులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే అంత డబ్బు పెట్టలేడు కాబట్టి ఈయన పెట్టి ఇప్పుడు దాన్ని వాదించడానికి రెడీ అయ్యాడు. ఇంప్లీడ్ పిటిషన్ వేశారు అని చెప్పి నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో చెప్పాడు ఇదంతా, ఈ కథ అంతా. అంతవరకే బాగానే ఉంది. అయితే చాలా అమాయకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే పర్సనల్గా బహుశా ఇది ఇంట్రెస్ట్ చూపించుంటాడు, ఆయనే దీన్ని ఇంటర్వ్యూన్ అయ్యి దీంట్లో ఇంప్లీడ్ పిటిషన్ వేయించడం అనేది ఎంతో ముదావహం,
ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం. ఈ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి, ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లీడ్ పిటిషన్ వేసినట్టు, దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నట్టు అని పెద్ద డ్రామా ఒకటి ఆయన ఆడాడు నిన్న ఆ ప్రెస్ మీట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు మీద ఏదైనా కేసు ఉంటే ఇంప్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంటే 100% కాదు, 100కి 1000% ఆయన ఇంప్లీడ్ అవుతాడు. అందులో డౌట్ ఏమైనా ఉందా ఎవరికన్నా? ఆ విషయం ఉండవల్ల అరుణ్ కుమార్ గారికి తెలియదా? 100% తెలుసండి, ఆయనకు తెలుసు. ఏదైనా అవకాశం ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఈయనే కబురు పంపించుంటాడని నేను అనుకుంటున్నాను. అంతకుముందు కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు మరి దాని మీద ఆసక్తి చూపలేదేమో. ఇప్పుడు దాన్ని తెరిచి అంతా చూసి ఇందులో మనం ఇంప్లీడ్ అయ్యి రామోజీరావుని ఇబ్బంది పెట్టడానికి, ఈనాడు పేపర్ని ఇబ్బంది పెట్టడానికి, అదంతా పేపర్లో వేయించుకోవడానికి వార్తలు ఇవన్నీ మరి పనికొస్తాయని చెప్పి అనుకొని ఉండొచ్చు. కాబట్టి ఇంప్లీడ్ అయ్యారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా అమాయకంగా ఇంప్లీడ్ అయినట్టు, అంతే అమాయకంగా ఉండవల్లి అరుణ్ కుమారు ఆయన కూడా ఈ ప్రజా సంబంధమైనటువంటి కేసు, ఏదో ప్రజలకి సంబంధించిన కేసు, ఇది రాష్ట్రానికి సంబంధించిన కేసు. రాష్ట్రంలో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా డబ్బులు ఎవరైనా ఎగ్గొట్టిన కేసు అన్నట్టుగా, ఇందులో ప్రభుత్వానికి ఏమీ పైసా ఎగ్గొట్టలేదు, ప్రజలకి ఒక పైసా ఎగ్గొట్టలేదు. ప్రజలకి ప్రభుత్వానికి ఎగ్గొట్టినటువంటి అనేక కేసులు ఉన్నాయండి. ఈనాడులోనే ఇవాళ ఒక వార్త వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లయితే హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి లేపాక్షి నాలెడ్జ్ హబ్కి సంబంధించి 2006-7లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ కంపెనీకి అక్కడ ఏదో వందలాది ఎకరాలు ఇచ్చారు, ఎన్నో వందల ఎకరాలు ఇచ్చారు, 800 అనుకుంటాను చిల్లర. అన్ని ఎకరాలు ఇచ్చినందుకు దానికి బహుమానంగా 70 కోట్లు ఈ మిగతా కంపెనీలు లాగానే జగన్ కంపెనీలో, సాక్షి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అప్పుడు పెడితే ఆ కేసు ఏదో సిబిఐలో ఉందండి. సిబిఐ, ఈడీ ఉంది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి అదేదో మోసం జరిగింది, దోపిడీ జరిగిందని చెప్పి కదా సిబిఐ, ఈడీ కేసులు పెట్టినాయి, మళ్ళీ రెండోసారి దాన్నే వేశారు మళ్ళీ అని చెప్పి ఈనాడులో ఒక కథనం. ఏంటి ఆ కథనం సారాంశం అంటే, ఇప్పుడు ఆ భూములు హిందూ వాళ్ళు పెట్టుకున్న భూములు ఏవైతే ఉన్నాయో దాని కింద వాళ్ళు లోన్లు తీసుకున్నారు. అంటే ఇది ఒక ప్యాటర్న్గా జరిగింది కదా. గవర్నమెంట్ వాళ్ళు ఒక 1000 ఎకరాలు ఇస్తారు, ఆ 1000 ఎకరాలని అతి తక్కువ రేటుకి ఇస్తారన్నమాట. జనార్దన్ రెడ్డికి 19 కోట్లకి అప్పుడు ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు. అట్లానే ఆ 1000 ఎకరాలను ఆయన బ్యాంకులో తాకట్టు పెట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ని అప్పు తీసుకున్నాడు. అట్లనే హిందూ కంపెనీ కూడా ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. సో ఆ గొడవలు ఏవో తర్వాత నడిచిన తర్వాత, ఈడీ కేసులు, సిబిఐ కేసులు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ కంపెనీ దివాలా ఎత్తింది. హిందూ కంపెనీ దివాలా ఎత్తినప్పుడు న్యాచురల్గా వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు తీర్చలేదు కాబట్టి అవన్నీ కూడా ఎన్సిఎల్టీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఏ ల్యాండ్స్ అయితే ఇచ్చిందో ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ దివాలా ప్రక్రియలో భాగంగా ఉంటే, వాటిని వీళ్ళు చెప్పేది 2500 కోట్లు 600 కోట్లు విలువ చేసేటువంటి భూముల్ని 500 కోట్లకి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి సొంత మామయ్య, అంటే వాళ్ళ అమ్మగారి తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి అందులో డైరెక్టర్గా ఉన్న కంపెనీ, ఆ కంపెనీని పెట్టి ఆ కంపెనీ మొత్తం కలిపి 2.5 కోట్ల దాని పెట్టుబడి అని చెప్తున్నారు. ఆ కంపెనీ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు కట్టి ఈ భూమిని అంతా తీసేసుకుందట. అది కథనం, ఈనాడులో వచ్చిన కథనం. ఈ కథనం ఎంత వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే ఇది ఏదో పెద్ద కేసు. ఇందులో 2500 కోట్ల రూపాయలు రెండోసారి దోపిడీ అనమాట. అంతకుముందు ఒకసారి దోపిడీ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భూమిని మొత్తాన్ని చౌక బేరంగా ఇచ్చారు వాళ్ళకి. 20,000కి 30,000కి ఎకరం చొప్పున ఆయన ప్రభుత్వ భూమిని, ఎస్ఐండ్ భూమిని లాక్కొని జనం దగ్గర నుంచి, అదేమో 1,50,000కి వాళ్ళకి 1,50,000 ఇప్పించి ఆ భూమిని కూడా తీసుకుని ఇచ్చారు వీళ్ళకి. సో ఆ భూమిని ఒకసారి అది అన్యాయం జరిగితే రాష్ట్రానికి, మళ్ళీ రెండోసారి అదే భూమిని కనీసం ఇప్పుడైనా వెనక్కి వస్తుంది ఆ భూమి అంటే రాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాలి కదా ఆ కేసులో. ఏమని ఇంప్లీడ్ అవ్వాలి? ఈ భూమి మేమిచ్చాం ఆ కంపెనీకి, ఆ కంపెనీ దివాలా ఎత్తింది, ఆ కంపెనీకి మేమిచ్చిన భూమి మీద తాకట్టు పెట్టుకొని బ్యాంకులు ఎట్లా అప్పిస్తాయి కాబట్టి, ఎట్లా ఇస్తాయి? ఇవ్వకూడదు. ఇది మా ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, కాబట్టి మీరు లాక్కోవడానికి లేదని బ్యాంకులకు వ్యతిరేకంగా వీళ్ళు మరి ఆ దివాలా ప్రక్రియలో ఇంప్లీడ్ అయ్యి వాదించాల్సింది కదా. దాన్ని వాదించకుండా ఉండటమే కాకుండా వీళ్ళ సొంత కంపెనీ ఒకటి పెట్టుకొని ఆ భూములు వీళ్ళు తీసేసుకున్నారని చెప్పి కథనం కదా. అటువంటి వాటి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడండి, మీరు గమనించండి. ప్రజలకు సంబంధించినవి అనేకవి ఎగ్గొట్టినవి ఉన్నాయి కదా.
అగ్రిగోల్డ్ అనే కంపెనీ కూడా ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. వాళ్ళంతా కూడా తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీ ఇవన్నీ. ఇవి కాకుండా ప్రభుత్వంలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు గత చాలా కాలంగా చూస్తున్నాం, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. వాటి మీద మాట్లాడనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మాత్రం వెళ్ళిపోయి దూరి చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ కేసులో రామోజీరావు జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా యాక్చువల్గా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వాళ్ళకేమీ సంబంధం లేదు. వాళ్ళకు వచ్చే అదనంగా వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. అదేమిటి జస్టిస్ అట. రామోజీరావుని జైలుకి పంపించడం అనేది జస్టిస్ ఉండవల్లి అరుణ్ కుమార్కి. ఈ ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద అన్యాయం రామోజీరావు గారి దగ్గర నుంచి జరుగుతోంది, ఇంకెవరి దగ్గర నుంచి జరగడం వల్ల. దాన్ని బట్టి మీరు అంచనా వేయండి, అసెస్ చేయండి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన క్యారెక్టర్ ఎటువంటిది, ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఇటువంటి లిటిగెంట్ ఇతను. ఈ లిటిగేషన్ ఎవరి వైపు చేస్తున్నాడు, ఎవరి తరఫున చేస్తున్నాడు, ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అనేది. రామోజీరావు ఈ విషయంలో టెక్నికల్గా తప్పు చేశాడేమో, అది సుప్రీంకోర్టు తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూస్తే ఎవ్వరికీ కూడా ఒక రూపాయి ఎగ్గొట్టలేదు. ఎగ్గొట్టే విధంగా చాలా చేశారండి యాక్చువల్గా అప్పుడు ప్లాను. నిజానికి మీకు చెప్పాలంటే ఆ రోజున ఏం చేశారంటే, ఈయన 2600 కోట్లు మళ్ళీ తీర్చాలంటే చాలా కష్టం. ఆ టైంలో యాక్చువల్గా చాలా టైట్గా ఉంది ఫైనాన్షియల్ పొజిషను ఆ మొత్తం రామోజీరావు కంపెనీలకి. అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అప్పుడే పెట్టారు, డబ్బంతా అందులో ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్స్ ఏమీ లేవు, ఏమీ రావడం లేదు తిరిగి. ఆ టైంలో జరిగింది ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ డబ్బు తీసుకెళ్ళి అందులో పెట్టారని చెప్తారు చాలా. అయితే రామోజీరావు కానీ ఆయన కంపెనీలు కానీ ఎప్పుడూ డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశం లేదు. ఎప్పటికప్పుడు అందరికీ ఆ వడ్డీలు కానీ అసలు కానీ ఇవ్వడం జరుగుతూ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ 2600 కోట్లు ఎప్పుడైతే రామోజీరావు మళ్ళీ వెనక్కిస్తానన్నాడో, వెనక్కి ఇవ్వకుండా చేయడానికి ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్, ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి చేయని ప్రయత్నం లేదండి అడ్డుకోవడానికి వెనక నుంచి. ఎట్లానంటే 2600 కోట్లు ఒకసారి రావు కదా, డబ్బులు తీసుకోవాలి కదా. అందుకని రామోజీరావు ఏం చేశాడంటే, తను ప్రాణప్రదంగా చూసుకునేటువంటి ఈనాడు కంపెనీ చాలా మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అది ఇవాళ దేశంలోనూ ప్రపంచంలో కూడా. అంత వాల్యుబుల్ కంపెనీలో కొంత వాటాని అమ్మి డబ్బులు రైజ్ చేసి ఆ డబ్బులతోటి ఈ డబ్బులు తీర్చేస్తాను, గొడవ వదిలిపోతుంది అనుకున్నాడు ఆయన. అనుకొని దీన్ని అమ్మకానికి పెడితే న్యాచురల్గా కొనడానికి ఎవరైనా వస్తారు, ఎందుకంటే ఇది చాలా ప్రాఫిటబుల్ కంపెనీ ఈనాడు. ఆ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఈనాడు పేపర్ని రన్ చేసేటువంటి మాతృ కంపెనీ అది. సో ఆ కంపెనీ కొనడానికి ఎవరైనా వస్తారు కాబట్టి బ్లాక్ స్టోన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చిందండి. వాళ్ళు అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీ అది ఈ బ్లాక్ స్టోన్ అనేది. సో ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళు వచ్చి ఈ రామోజీరావు గారి కంపెనీలో కొంత వాటా తీసుకున్నారు, మంచి రేటే వచ్చినట్లుంది అప్పట్లో. అయితే ఇక్కడ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ముఠా అంతా ఏం చేశారు అంటే, అక్కడ చిదంబరం దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో వెళదే కదా ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ. ఇతను మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకి. రామోజీరావు ఒక ఎఫిడవిట్లో ఏం చెప్పాడంటేనండి, నా మీద ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, నేను ఇప్పుడు ఏపీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు పత్రిక కూడా ఉంది, ఆ పత్రికలో రాస్తున్నాను కాబట్టి నా మీద వీళ్ళు కక్ష కట్టి ఈ విధంగా కుట్ర పని చేస్తున్నారని చెప్పి ఒక ఎఫిడవిట్ ఇచ్చాడండి. దాన్ని పట్టుకొని ఇతను కాంగ్రెస్కి వ్యతిరేకం అని నిన్న కూడా చెప్పాడు. ఆనాడు 2600 కోట్ల రూపాయలు రామోజీరావు రైజ్ చేసి దాన్ని తిరిగి మళ్ళీ డిపాజిటర్లకు కట్టేయాలని చెప్పి అనుకున్నప్పుడు, బ్లాక్ స్టోన్ అనే కంపెనీ కొనడానికి సిద్ధమైనప్పుడు, అది అంతర్జాతీయ కంపెనీ అయినా కూడా ఆ ట్రాన్సాక్షన్ కాకుండా ఇది ఫారిన్ కంపెనీ అండి బ్లాక్ స్టోన్ అనేది. సో ఫారిన్ కంపెనీ అంటే ఎఫ్డిఐ అంటారు కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది అది. ఈ ఎఫ్డిఐ అనేది రావాలి అంటే క్యాబినెట్లో అక్కడ క్యాబినెట్ స్థాయిలో ఒకటి ఉంటుంది, కేంద్ర క్యాబినెట్ స్థాయిలో వాళ్ళు దానికి అప్రూవల్ ఇవ్వాలి. ఇక్కడ అప్రూవల్ ఇవ్వకుండా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి అక్కడ చిదంబరం చెవులు కొరికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరికీ మనకి వ్యతిరేకం రామోజీరావు, మనం అతను అడిచేయాలని చెప్పి అది కానివ్వలేదండి. దానివల్ల అంతర్జాతీయంగా యాక్చువల్గా చాలా చెడ్డ పేరు వచ్చింది. మన్మోహన్ సింగ్ వీళ్ళంతా కూడా అప్పట్లో చాలా రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది, మీరేదో వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఎఫ్డిఐని మనం ఆహ్వానించిన తర్వాత మనమే డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత లేదు మీరు రావడానికి వీల్లేదని చెప్పి మనమే ఈ గడియ పెట్టడం అనేది మంచిది కాదు అని చెప్పి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు చాలామంది అనుకున్నా కూడా పొలిటికల్గా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న బలం వల్ల కాంగ్రెస్ పార్టీలో, ఢిల్లీలో, కేంద్రంలో వాళ్ళు ఏమీ చేయక నిస్సహాయంగా ఆగిపోయారు.
దాంతో బ్లాక్ స్టోన్ అనే కంపెనీ వెయిట్ చేసి 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 విసిగిపోయి విత్డ్రా అయిందండి. విత్డ్రా అయినప్పుడు కూడా మనకి మింట్ ఇట్లాంటి ఎకనామిక్ టైమ్స్ ఇట్లాంటి వాటిల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి వార్తలు ఇచ్చేటువంటి పత్రికల్లో పెద్ద ఎత్తున వ్యాసాలు కూడా వచ్చినాయి. ఇట్లా చేస్తే అట్లా బ్లాక్ స్టోన్ అనే కంపెనీ డబ్బులు పెడతానంటే పెట్టడానికి సిద్ధమయ్యే అగ్రిమెంట్ అంతా అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ కారణాల చేత దీన్ని ఆపటం అనేది కరెక్ట్ కాదు అని. ఇది ఆపింది ఎందుకయ్యా అంటే సో దట్ రామోజీరావు అనే ఆయన ఈ 2,600 కోట్లు మళ్ళీ తిరిగి డిపాజిటర్లకు కట్టలేకపోతే అప్పుడు మనం కేసులు పెట్టచ్చు, నానా గొడవ చేయొచ్చు, అల్లరి చేయొచ్చు, జైలుకి పంపించవచ్చు రామోజీరావుని. ఇది వాళ్ళ కుట్ర, వాళ్ళ వ్యూహం. అది ఉండవల్లి ఆ రోజు చేసింది. చాలా చాలా ఇన్నోసెంట్గా, చాలా ఓపెన్గా ఉన్నట్టుగా మాట్లాడతాడండి ఉండవల్లి. ఆయన ఏమాత్రం కూడా అటువంటి బోళా మనిషి ఏమాత్రం కూడా కాదు. చాలా వెరీ క్యాలిక్యులేటెడ్ లిటిగెంట్కి ఉండేటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఉంది. సో ఆ రోజున అట్లా ఆపిన తర్వాత ఏమైందంటే కంపెనీ అనే వ్యక్తి డబ్బులు పెట్టాడండి. అది మన దేశంలో వ్యక్తి అంటే బ్లాక్ స్టోన్ అనేది బయట నుంచి వచ్చింది కదా, ఎఫ్డిఐ కిందకు వస్తుంది. ఇదేమో దేశంలో వ్యక్తి కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు దానికి, ఇక్కడ ప్రత్యేకమైన అనుమతులు ఏమీ అవసరం లేదు. అందువల్ల అది రొటీన్గా నడిచిపోయింది. రామోజీరావుకి డబ్బులు వచ్చినాయి, ఆయన డబ్బులు తీర్చాడు. కానీ ఇక్కడ మళ్ళీ చిన్న పెట్ట కథ ఉందండి. అదేంటంటే ఈ కంపెనీ అని ఆయన డబ్బులు ఇచ్చాడా, వీడి సంగతి చూడాలి మనం అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇదే ఉండవల్లి, వీళ్ళంతా కలిసి మళ్ళీ అక్కడ మీటింగ్లు పెట్టుకుని, ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరినీ పెట్టుకుని ప్రభుత్వంలో ఏం చేశారు అంటే కంపెనీ మీద ఇంకెక్కడో నాగార్జున ఫైనాన్షియర్స్ ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో అతను ఒకప్పుడు ఎప్పుడో డైరెక్టర్గా ఉన్నాడు. ఆ కంపెనీకి సంబంధించి ఏదో కొన్ని సమస్యలు ఏదో వచ్చినాయి. ఆయన మరి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఏంటో ఉన్నాడు గతంలో ఎప్పుడో. దానికి సంబంధించి ఒక కేసును ఒకటి కావాలని కట్టి అతని మీద అరెస్ట్ చేయడానికి ఒక పోలీసులకు చెప్పి ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వారెంట్లు ఇచ్చి పంపించేసరికి అతను భయపడి భారతదేశం నుంచి పారిపోవాల్సి వచ్చిందండి. కంపెనీ అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి, అతను రిలయన్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తారు. ఇండైరెక్ట్గా రిలయన్స్ పెట్టిందని కూడా చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ మొత్తానికి కంపెనీ అనే వ్యక్తి పారిపోయి దుబాయ్లోనే ఎక్కడ ఉండాల్సి వచ్చింది. ఈ రాజశేఖర రెడ్డి ఉండవల్లి దెబ్బకి భయపడి డబ్బులు పెట్టిన పాపానికి రామోజీరావు కంపెనీలో డబ్బులు పెట్టి రామోజీరావు డిపాజిటర్లకి డబ్బులు ఎగ్గొట్టకుండా నువ్వు మధ్యలో వస్తావా అని చెప్పి అతని మీద కక్ష సాధింపుకి పూనుకొని మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనంతా కూడా దానికి నియోగించి పోలీసులను దించేసరికి అతను పారిపోయి దుబాయ్లో ఉండి ఇక్కడ ఢిల్లీలో అనేక మంది బతుకులాడుకున్నా కూడా వాళ్ళంతా మేమేమీ చేయలేము, ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డికి అక్కడ చాలా బలం ఉంది, అక్కడ ఆయన ప్రభుత్వం వల్ల, ఆయన ఎంపీలు, ఏపీలో వచ్చిన ఎంపీల వల్లే ఇక్కడ ప్రభుత్వం నిలబడిందని చెప్పి ఢిల్లీలో అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో అందుకని వాళ్ళకి చాలా అప్లికేషన్ ఉండటం వల్ల వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారని చెప్పి మధ్యవర్తులు కూడా చెప్పారు. చివరికి చాలా కాలం తర్వాత కోర్టులో అతను బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చాడండి. అదొక చరిత్ర. సో ఆ తర్వాత ఆ విధంగా వెంట పడి ఈ ఉండవల్లి దాన్ని ఏదో ఒకటి చేయాలి రామోజీరావుని. ఎందుకు చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వీళ్ళ కోపం కాబట్టి, దానికి ప్రత్యేకమైన కారణం ఏమి లేదండి. రామోజీరావు ఉండవల్లికి చేసింది ఏమీ లేదు, లేకపోతే డిపాజిటర్లకి రాష్ట్రానికి చేసిన అన్యాయం ఏమీ లేదు, ఎవరికి డిపాజిటర్కి కూడా రూపాయి కూడా ఎగ్గొట్టలేదని చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా ఎక్కట్లా. మీరు గమనించండి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రామోజీరావు గురించి ఈ కేసు గురించి మాట్లాడినా ఇదిగో 2,600 కోట్ల రూపాయలు చెల్లించాడు అని కానీ, తిరిగి అందరికీ ప్రతి రూపాయి చెల్లించాడని కానీ, ప్రతి పైసా చెల్లించాడు వెనక్కి అని చెప్పి కానీ, లేకపోతే ఫలానా వాళ్ళకి ఎగ్గొట్టాడని కానీ మాట్లాడడం. ఎంతసేపటికి అదేదో ఉల్లంఘించారు చట్టాన్ని, ఇదేదో అక్రమం, అది అసలు డిపాజిట్లు సేకరించడం అనేది అక్రమం, ఇట్లా మాట్లాడతాడు. కానీ ఈ టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడతాడు. కానీ వాస్తవంగా ఎవరికైనా ఎగ్గొట్టాడా అనే విషయం మాట్లాడ్డా ఆయన చాలా తెలివిగా. దాని కారణం ఏంటి అంటే వాళ్ళు ఎగ్గొట్టలేదు కాబట్టి. సో జనాన్ని ఎట్లా మిస్లీడ్ చేయాలంటే ఏదో ఉల్లంఘించి ఉండొచ్చు, టెక్నికల్గా ఏదన్నా తప్పు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎవరికి అన్యాయం జరగలేదు, రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగలేదు. టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్బీఐ వాళ్ళు మరొకళ్ళు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ ఎవరో దాన్ని పర్సూ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఈయన పనిగట్టుకొని అదొక పెద్ద ఉద్యమం కింద రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగితే వాటి గురించి మాత్రం ఏముండదు, ఇది మాత్రం ఆనాటికి ఈనాటికి పట్టుకుని వేలాడుతున్నాడంటే ఇప్పుడు తాజాగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా వచ్చాడు. ఆయన అండ తీసుకొని ఇప్పుడు ఢిల్లీలో పోరాడలేదు అని చెప్పి, సుప్రీంకోర్టులో ఏమైనా కావచ్చు, సుప్రీంకోర్టులో
మరి టెక్నికల్గా ఇది రామోజీరావు మిస్టేక్ చేశాడు, డబ్బులన్నీ అందరికి చెల్లించినా కూడా ఇది టెక్నికల్గా తప్పు కాబట్టి మరి ఇది ఆయన శిక్షార్హుడనో లేకపోతే ఇంకో రకంగానో ఇస్తారేమో తెలియదు, లేదు కేసు కొట్టేస్తారేమో తెలియదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడేం జరుగుతుందనేది కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఏ రకమైన మనస్తత్వం కలవాడు, అతని అసలు రంగేంటి, అతని ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, అతని ఉద్దేశంలో ఏది ప్రజా ప్రయోజనం ఏది కాదు, ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ఈ కేసు పనికి వస్తుందండి. ఆ రకంగా ఏంటంటే అతను ఎంతసేపటికి అతనికి వయసు మీద అభిమానం ఉండొచ్చు, ఉండొచ్చు, తప్పేం లేదు అందులో. కానీ ప్రజా ప్రయోజనాల కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ అనే అతను పోరాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం ఏమైనా ఉంటే ఆ అభిప్రాయం తొలగిపోవాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆయన వయస్సు కుటుంబానికి అభిమానం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నా, ఈయన ఎంత బతిలాడినా ఆయన ఒకటి తీసుకోకపోయినా అది వాళ్ళిద్దరి మధ్య సమస్య. కానీ వీటన్నిటినీ కూడా ఏదో ప్రజల కోసం రాష్ట్ర కోసం చేస్తున్నాను, నేను పోరాడుతున్నాను అని చెప్పన్నట్టుగా మాట్లాడతాడు. అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఈ వివరాలన్నీ చెప్పాను నేను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.